భారతదేశం ఋషులు, యోగులు, ఎందరో మహనీయులు పుట్టిన పుణ్యభూమి. ఈ పవిత్ర భూమిలో అనేక మంది మహాత్ములు భక్తి మార్గాన్ని చూపించి ప్రజల జీవితాలను వెలుగులోకి తీసుకొచ్చారు. అలాంటి మహనీయులలో ఒకరు చట్నేపల్లి గ్రామంలో వెలుగొందిన శ్రీ రామదాస స్వామి గారు. గుత్తిసీమలో ఆధ్యాత్మిక కాంతిగా నిలిచిన శ్రీ రామదాస స్వామి గారు సాధారణ జీవితాన్ని గడిపిన అసాధారణమైన భక్తి మార్గాన్ని చూపిన మహనీయులు. ఆయన జీవితము వినయానికి, సేవాభావానికి, భగవంతుని పట్ల అచంచలమైన భక్తికి ప్రతీకగా నిలిచింది. సాధారణ జీవనము సాగిస్తూ ప్రజలకు స్ఫూర్తిగా నిలిచి స్వామివారు రైల్వే సేవలో సేవ చేసిన ఆయన హృదయం ఎప్పుడూ రాముని సేవలోనే మునిగి ఉండేది. భౌతిక జీవితం మధ్యలో కూడా ఆధ్యాత్మిక మార్గాన్ని ఎలా అనుసరించాలో ఆయన తన జీవితంలోనే చూపించారు. చట్నేపల్లి గ్రామంలో ఉన్న వంశపారంపర్య రామాలయాన్ని ఆయన ఎంతో భక్తితో కాపాడి ఆ ఆలయాన్ని భక్తుల ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చారు. ప్రశాంతమైన వాతావరణంలో ప్రతిష్ఠించిన ఆ రామాలయము భక్తులకు నిత్యము ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రసాదించే పవిత్ర స్థలముగా నిలిచింది. స్వామివారి దగ్గరకు వచ్చిన భక్తులకు ఆయన ఎప్పుడూ ధైర్యము, ధర్మము, భక్తి అనే 3 విలువలను బోధించేవారు. ఆయన మాటలు భక్తుల హృదయాల్లో నమ్మకాన్ని నింపి జీవితంలో ముందుకు నడిచే మార్గాన్ని చూపించేవి. భక్తులు తమ సమస్యలతో ఆయనను ఆశ్రయిస్తే ఆయన ఇచ్చిన సలహా వారికి మార్గదర్శకంగా మారి ఎన్నో జీవితాలను మార్పు తీసుకొచ్చింది. అందుకే భక్తులు ఆయనను తమకు కల్పవృక్షంలా భావించి గౌరవించారు. శ్రీ రామదాస స్వామి గారి జీవితము మనకు ఒక గొప్ప సందేశాన్ని అందిస్తుంది. భగవంతుని పట్ల విశ్వాసము ఉంటే మన జీవితము కూడా పవిత్రమవుతుందని, సేవాభావంతో జీవిస్తే మన పేరు మరణించిన తర్వాత కూడా నిలిచిపోతుందని ఆయన ఎప్పుడూ చెబుతూ ఉంటారు. ఈరోజు కూడా చట్నేపల్లె గ్రామంలో స్వామివారు చేసిన మేలు భక్తుల హృదయాలలో పదిలంగా ఉంటాయి. ఆయన చూపిన భక్తి మార్గం ఎంతో మందికి ప్రేరణ కలిగిస్తుంది. అటువంటి మహానీయుడైన శ్రీ రామదాస స్వామి గారి ఆశీస్సులు భక్తులందరికీ కలగాలని మనస, వాచ, కర్మన కోరుకుంటూ మన అందరి భక్తితో కలిసి పలుకుదాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామదాస స్వామి. చట్నేపల్లి గ్రామాన వికసించిన భక్తి మందారమా, గుత్తిసీమలో వెలుగొందే శ్రీరామదాస స్వామి ప్రణామమా. భక్తుల పాలిట కల్పవృక్షమై నిలిచిన పుణ్య చరితుడా, నీ వాక్కుతో ఎన్నో జీవులకి వెలుగునిచ్చిన మార్గదర్శకుడా. ఓ శ్రీ రామదాస, మా శరణాగత దైవమా. రైల్వే సేవలో జీవితం, రామయ్య సేవలో నీ చైతన్యం, వంశపారంపర్యాలయాన్ని ప్రాణమై కాపాడిన ధర్మం. ప్రశాంత వాతావరణంలో ప్రతిష్ఠించిన రామాలయం, అణువణువునా నిండిన ఆధ్యాత్మిక ఆనందధామం. చట్నేపల్లి గ్రామాన వికసించిన భక్తి మందారమా. ఓ శ్రీ
జనుమా ధన్యమయ్యే పవిత్ర సత్యం నమ్మిన భక్తులకు నీవే భవిష్యవాణి బాధలలో దారి చూపే దైవ స్వరూపిణి కళ్యాణ ఘడియలు తెచ్చే కరుణా సాగరుడివి ధర్మో రక్షతి రక్షితకి నిలువెత్తు సాక్ష్యమౌ నీయే నిసాదేవి